మధ్యాహ్న భోజన నిర్వహణను పరిశీలించిన టీడీపీ నేతల బృందం త్రాగునీటి సమస్య ఉన్నట్లు నిర్ధారించి వెంటనే కమిషనర్కు ఫిర్యాదు చేసిన టీడీపీ సీనియర్ నాయకులు ఆదోనిపట్నంలోని సెయింట్ ఆంథోనీస్ హై స్కూల్ను సందర్శించి మధ్యాహ్న భోజన నిర్వహణను టీడీపీ సీనియర్ నేతలు మధురై భాస్కర్ రెడ్డి, రామచంద్ర, సాంబగల్ ఫక్రుద్దీన్ నేతృత్వంలోని బృందం పరిశీలించారు. అనంతరం విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నుంచి అందుతున్న కోడిగుడ్లు మరియు చిక్కీలను పరిశీలించి వాటిని విద్యార్థులకు ఏ విధంగా అందుతున్నాయన్న విషయంపై టీడీపీ నేతలు ఆరా తీశారు. అన్నం మరియు పప్పును పరిశీలించి విద్యార్థులకు స్వయంగా వడ్డించిన టీడీపీ సీనియర్ నేత సూరం భాస్కర్ రెడ్డి, రామచంద్ర, సాంబగల్ ఫక్రుద్దీన్ విద్యార్థులకు విద్యతో పాటు నాణ్యమైన భోజనం అందించాలని హెడ్ మాస్టర్ కేశవయ్యను కోరిన నేతలు అనంతరం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ కృష్ణతో సమావేశమయ్యారు. వెంటనే సెయింట్ ఆంథోనీస్ పాఠశాలకు నీటి సరఫరా చేసే దిశగా చర్యలు తీసుకోవాలని కమిషనర్ను కోరారు. సానుకూలంగా స్పందించిన కమిషనర్ రేపు ఉదయం వెళ్లి పాఠశాలను పరిశీలించి సమస్య పరిష్కరిస్తారని టీడీపీ నేతలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నేతలు మధురై భాస్కర్ రెడ్డి, సాంబగల్లు ఫక్రుద్దీన్, రామచంద్ర, మాజీ కౌన్సిలర్ మల్లికార్జున, మల్లేశ్వరప్ప, మద్దికేరి రామకృష్ణ, సీనియర్ అభిమానులు నాగరాజు, నారాయణపురం శేష, నారాయణపురం వలి, రాముడు, శ్రీనివాసులు, కారిమంచి ఫకీరప్ప, నాగరాజు, శాషవళి, ఇస్వి శ్రీనివాసులు, బీటీ షీనా, టిక్కన్న, రమేష్, తెహర్ తదితరులు పాల్గొన్నారు. నడుస్తుంది దాంట్లో వచ్చి కొళాయిలో నీళ్లు రావడం లేదు సార్. పిల్లలు స్ట్రెంత్ తీసుకున్నారు. కొంచెం ఎంఈ గారికి ఒక మాట చెప్తే నీళ్ళు లేవు. పాపం పిల్లలు ఓపెన్గా చెప్తున్నారు, అన్నం పెడుతుంటారు నీళ్ళు లేవని. లెటర్ ఇచ్చినారు సార్, తమరుకోళ్ళు ఇచ్చినారు, లెటర్ ఇచ్చినారు.
కొంచెం అడిషనల్ కొళాయి మీరు ఎవరు కన్సల్ట్ ఏరియా ట్యాప్ ఇన్స్పెక్టర్కి చెప్తే రాముడు అంశం కాదు, అదే ఎంక్వైరీ చేసేసి పరిస్థితి ఏదో రూల్ ప్రకారం చేయమని చెప్పారు. అంతా తెచ్చి కూడా నెలన్నదో 2 నెలలు అయింది. ఇంతవరకు ఏం కాలే. మన వాళ్ళు పాడేసింటారు పేపర్. వాళ్ళు కూడా కొంచెం ఫాలో చేసుకోవాలి కదా. వాళ్ళ పంటే సార్ ఇప్పుడు వాళ్ళు ఒకటే కాదు కదా సార్. నేనేమంటానంటే మీరు వచ్చారు, అన్న వచ్చాడు, ఆయన వస్తాడు, ఈ 3 పనులుగా మీద పక్కకి వెళ్ళిపెట్టారు. వెళ్ళిపోయేది కాదు ఇది. ఎందుకంటే ఒక సంస్థ సమస్య ఇండివిజువల్ కాదు కదా, ఒక స్కూల్కి సంబంధించి ఎవరు పోయినా వాళ్ళు అదే స్కూల్ అదే సమస్య చెప్తుంటారు. వారికి ఏమవుతుందంటే ఇదైపోతుంది కదా. ఇవి ట్రే అవుట్ 60 days మనకు డెలివరీ టైం నుంచి 60 days ఉంది. డేట్ కూడా ఇచ్చారు కదా సార్. అంతమాత్రం గట్టి ఉంటుంది, గట్టి పిల్లలు కోరుకుంటేనే పంటలు కానీ అవన్నీ కానీ ఇంకో వారం పింక్ వస్తుంది. అంటే ఇవి చిట్ట ఉండడానికి ఏమి ఈసారి సైజ్ చిన్నగా ఉంది, బట్ బాగానే వస్తుంది. ఒకటి మంచి సైజ్ ఉండేది తీసుకుంటాం, బ్లూ కలర్. కానీ ఇప్పుడు వాళ్ళు సప్లై చేసేది కదా, వాళ్ళు సప్లై చేసేది. అంటే ఈ కలర్ వేసింది ఒక రోజు, అంటే ఒక వారం ఒక కలర్, ఫేజ్ వైజ్ ఇస్తారు. ఈ వారం ఒక ఫేజ్, ఈ వారం ఒక ఫేజ్. అంటే మొత్తానికి 3 కలర్స్ ఉన్నాయి, పింక్, బ్లూ అండ్ బ్రౌన్. మేము ఈ ఫొటోస్ తీసి అప్లోడ్